దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులరా, మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహా ఉచితమైన కృప చొప్పున నాయనా, మీరు ఇచ్చిన పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నన్ను మీ సిలువ చాటులం మీరే మరుగుపరిచి, మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రభా, ఎంతమంది అయితే వాక్యం వినుచూ ఉన్నారో వారందరూ కూడా దీవించబడటానికి సహాయము చేయండి. యేసు ప్రభా, వ్యతిరేకతను బంధించండి, దుష్టుడిని దూరపరచండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఎలోహిం టీవీ పరిచర్యను దీవించండి, సిబ్బందిని ఆశీర్వదించండి, షిలోహ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ను ఆశీర్వదించండి. అలాగే ప్రభా, ఈ సేవ పరిచర్యను చుట్టుపక్కల ప్రాంతాల్లో గొప్ప ఘనముగాను మీరే వాడుకొని మహిమ పొందమని, అనేక ఆత్మలు రక్షించబడటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరి న్యాయాధిపతుల్లో సంసోను యొక్క చరిత్ర మనందరికీ తెలుసు. సంసోను ఎంతటి బలవంతుడో, అతడు ఎలాగా పుట్టినాడో, తల్లిదండ్రులు ఎలా పెంచినారో, ఏమండి, వాగ్దాన పుత్రుడు, ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి జీవితంలో జరిగిన కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె వద్దకు చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదమనుకొని పట్టణపు ద్వారమున వద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. శరప్రియులరా, గాజా ప్రాంతము ఇప్పుడు మనము చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంటు ప్రియులరా, గాజా వాసులకి, ఫిలిస్తీన్లకి, తర్వాత మరి ఇశ్రాయేలీలకి ఏం జరుగుతుంది? వారు జరుగుతుంది. ఇశ్రాయేలీలు ఆత్మ సంబంధులు, మరి ఫిలిస్తీన్లు శరీర సంబంధం. గాజాలో ఉంటున్నటువంటి వారు కూడా శరీర సంబంధులే. అయితే ఇప్పటికీ వారికి వీరికి పోరాటం జరుగుతూనే ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రియులరా, సంసోను అనే మహానుభావుడు, న్యాయాధిపతి, గొప్పవాడు, దేవుని ఆత్మచేత ఒక పచ్చిగాడి ఎముక చేత, దవడ ఎముక చేత 1000 మందిని అవలేలక చంపినటువంటి వాడు. ఈ వీరుడు మహావీరుడు, దేవుని చేత బహుబలముగా వాడబడి ఇశ్రాయేలీలకి న్యాయాధిపతిగా ఉన్నాడు. అయితే ప్రియులరా, సంసోను బలహీనుడైపోయాడు. చూడండి, ఎంత గొప్పవారైనా కొన్ని విషయాల్లో మరి బలహీనలు అవుతూ ఉంటారు. తెప్పరిల్లు కావాలి. తెప్పరిల్లుకుంటే వారు ధన్యులవుతారు. దావీదు తెప్పరిల్లుకున్నాడు. ప్రియులరా,
క్షమాపణ అడిగినాడు. లోతు భార్య తెప్పరిల్లుకోలేకపోయింది. లోకం వైపు చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. సంసోను కూడా సతికిల పడ్డాడు, బలహీనుడైపోయాడు. గాజాకి వెళ్ళటం ఏంటండి? దేవుడు వెళ్ళమన్నాడా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, సరే వెళ్ళావు. ఏమండి, ఒక వేశ్యను చూచి ఆమె యొద్దకు చేరెను. ఏమి చూస్తున్నావు? ఏమి చేస్తున్నావు? ఆదామవ్వల పండును చూచి అది తినుటకు రమ్యముగాను ఆహారమునకు మంచిదిగాను అందముగాను ఉందంట. ఏమి చూస్తున్నావు? దేవుడు నీకు కళ్ళు ఇచ్చి దేవుడు నీకు చేతులు ఇస్తే ఏం చూస్తున్నావు? సెల్ ఫోన్లో. ఓ సహోదరుడా, ఓ సహోదరి, సమయాన్నంతా వ్యర్థం చేసుకోవద్దు. బైబిల్ చదువుటేందు, ప్రార్థన చేయటేందు ఎడతెగక ఉండమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇతడు ప్రార్థన చేసుకోవాలని చక్కగా ఇశ్రాయేలు దగ్గర ఉంటూ చక్కగా న్యాయాధిపతిగా ఎంత ఆధిక్యత ఇచ్చాడండి. కానీ శరీరానికి లోబడిపోయాడు. శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబము. సైతానుడు కూడా శోధిస్తాడు, నేత్రాశ పెడతాడు, శరీరాశ పెడతాడు, జీవపు డంబం, పేరు ప్రఖ్యాతలో. ఈ మూడిటిని ఎవరైతే జయిస్తారో వారు మహాభక్తులు అవుతారు. డబ్బుని జయించాలి, లోకాశలు జయించాలి, శరీరాశలు జయించాలి. నువ్వు చూచేది, నువ్వు తినేది, నువ్వు ముట్టుకునేది ఏంటది? అది దేవుని చిత్తమేనా? దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. కానీ సంసోను ఓడిపోయాడు, బలహీనుడైపోయాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు ఎంతో హెచ్చించాడు సంసోన్ని, న్యాయాధిపతిగా చేశాడు. చాలా కాలం ఇశ్రాయేలీలకి న్యాయాధిపతిగా ఉన్నాడండి. ఎంతమందికి తీర్పు తీర్చాడో తను తాను జయించలేకపోయాడు. శత్రువులు ఎంతమంది ఓడించాడో. కానీ సతికిలబడినట్టుగా మనము చూస్తున్నాం. ఏం చేశాడు? వెళ్ళాడు. అక్కడ మోసగాళ్ళు తనను పట్టుకొని చంపేస్తారేమో అనే ఆలోచన చేయలేకపోయాడు. అతడు వెళ్ళడమే చాలా తప్పు చేశాడు. చివరాఖరికి ఏం జరిగింది చూడండి ప్రియులరా. 4:16 న్యాయాధిపతులు గ్రంథము 16వ అధ్యాయము 4 పెంబట అతడు సోరేకు లోయలోనున్న దిలీలాను స్త్రీని మోహింపగా, లోయలో ఉంది, సోరేకు లోయలో ఏం చేశాడండి? దెలీలా అనే స్త్రీని మోహింపగా. 5 ఫిలిస్తీన్లు సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతన్ని గొప్ప బలము దేనిలోనున్నదో మేమెలాగూ అతనిని గెలవచ్చునో తెలుసుకొనుము. మేము అతనిని బంధించి అతని గర్వము అణుపుదుము. అప్పుడు మాలో ప్రతి వాడును 1,100 వెండి నాణెములు నీకిచ్చేదేమని చెప్పిరి. చూసారా, అమ్ముడు పోయింది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. 100
1,100 వెండి నాణెములు నీకు ఇస్తాం, ప్రతివాడు డబ్బు ఇస్తాం, నాణ్యాలు ఇస్తాం. అయితే మాకు ఒక పని చేసి పెట్టమ్మా, అతన్ని మేము జయించలేకపోతున్నాం, మా బలము చాలడం లేదు, అతన్ని ఎలా గెలవాలో, అతని బలము దేనిలో ఉన్నదో మేము ఏ రూపంలో కూడా మేము ఎంత ప్రయత్నం చేసినా, ఎంతమంది సైన్యాన్ని వెళ్ళినా, బళ్ళేళ్ళు తీసుకుని వెళ్తున్నాం, బాణాలు తీసుకెళ్తున్నాం, ఈట్లు తీసుకుని వెళ్తున్నాం, రాళ్ళు తీసుకుని వెళ్తున్నాం, కత్తులు తీసుకుని వెళ్తున్నాం, ఎన్ని రకాలుగా మేము ప్రయత్నం చేసినా మేము జయించలేకపోతున్నాము, మేము ఓడించలేకపోతున్నాము. నీకెంత డబ్బైనా ఇస్తామమ్మా, ఆ బలం ఎక్కడుందో కనుక్కో అని ఏం చేశారు, దెలీలాని వాళ్ళు మాటలు చేసి డబ్బుకి ఆశ చూపించారు. లోబడిపోయింది. లోబడిపోతున్నవా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఒక మంచి న్యాయాధిపతి అని అతనికి ఎంతో బయట పేరుంది, కానీ దేవుడు ఎంతో హెచ్చించాడు. కానీ ఆ బలహీనత వల్ల అతడు కూడా దిగజారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఓ తమ్ముడా, ఓ చెల్లి, ఏ బలహీనత నిన్ను వెంటాడుతుందో నాకైతే తెలియట్లేదు. కనుక ఎప్పటికైనా నీ బలహీనతను నీవు సరిచేసుకొని దేవుడిని క్షమాపణ అడుక్కుంటే తొందరలోనే నీవు మేలు పొందుకుంటావు. లేకపోతే చివరాఖరికి పోయి 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 భయంకరమైనటువంటి దిక్కులేని స్థితిలోకి వెళ్ళిపోతావు సహోదరుడా. కానీ సంసోను గుర్తెరగలేకపోతున్నాడు, మైకులో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. ఏమండి, లోకాశలనే ఆ చిక్కుల్లోకి వెళ్ళిపోవచ్చు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఆ స్త్రీ ఏం చేసింది, ఆ దెలీలా సహోదరి, నీ బలము దేనిలో ఉన్నదో, నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా శోధించడం మొదలుపెట్టింది. డబ్బులు తీసుకుంది కదా, అమ్ముడిపోయింది కదా, శోధించటం మొదలుపెట్టిందండి. నిజమైన ప్రేమ కాదు అది, నిజమైన మాటలు కాదు, నిజమైన పద్ధతులు కాదు. ఆశ చూపి ఏం చేస్తుంది, మోసము చేస్తుంది. చాలామంది ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, అది నిజమైన ప్రేమ కాదు. ఒక యేసు ప్రభువులోనే నిజమైన ప్రేమ ఉంది. ప్రియులారా, మన కోసం, మన పాపాల కోసం సిలువలో ప్రాణం పెట్టింది ఆయన ఒక్కడే. ఎవరు ఎంత ఘోర పాపినైనా క్షమించేది ఆయన ఒక్కడే. ప్రియులారా, దెలీలా 1,100 వెండి నాణ్యములుకి అమ్ముడిపోయింది. 1,100 వెండి నాణ్యాలు, 30 వెండి నాణ్యాలు ఇస్కరియోతు యూదా కూడా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులకి అమ్ముడుపోయాడు. ఇస్కరియోతు యూదా కూడా ముద్దు పెట్టుకున్నాడు, నమ్మించి మోసం చేశాడు. ప్రియులారా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఆ డబ్బులు ఏమన్నా బ్యాంకులో వేసుకున్నాడా? ఆ డబ్బుల్ని వాళ్ళకి ఇస్త్రీ కొట్టి చెట్టుకూరు వేసుకొని చచ్చిపోయాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము ద్వారా వచ్చే జీతము మరణం. సహోదరుడా, సహోదరి,
ఈ మాటలు వినుచున్నావు, ఏ పాపంలో ఉన్నావో, పాపం అంటే నువ్వు ప్రార్థన చేయకపోవటమే పాపమయ్యా, బైబిల్ చదవకపోవటమే పాపం, దేవుణ్ణి ఆత్మతోను సత్యముతో ఆరాధన చేయకపోవటమే పాపమయ్యా. ఎన్ని పాపాలు ఉన్నాయో తెలుసా? సహోదరుడా, సహోదరి, ఆత్మతో సత్యముతో నీవు దేవునిని ఎరగకపోవటమే, దేవుణ్ణి ఘనపరచకపోవటమే పాపమయ్యా. ఎప్పటికైనా దేవుని పాదాలు పట్టుకో తమ్ముడా, చెల్లి, దేవునికి లోబడు, దేవుణ్ణి సహాయము చేస్తాడు. ఏమే శోధిస్తుంటే 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడలా నేను బలహీనుడినై సామాన్య మనుషుల వలె ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పును. ఏం చేసింది? వెళ్ళి ఫిలిస్తీన్ల సర్దార్లు 7 నిరవంజి చువ్వలను ఆమె యొద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతన్ని బంధించెను. మాటును నుండి వారు ఆమెతో అంతఃపురంలోనికి దిగి ఉండిరి. కనుక ఆమె, సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపిన కనుక అతని బలము తెలియబడలేదు. చూసారా? ఇట్లాగా రకరకాలుగా మార్చి శోధించి ఆయనైనా గ్రహించొద్దా? అయ్యో, ఇక నేను చివరి స్టేజీలో ఉన్నానేమో, ఇదేంటి ఇంత మాయ మాటలు జరుగుతుంది, ఇదే నిరవంజ చువ్వలతో నన్ను బంధించింది, అక్కడి నుంచి మనము ఎలాగైనా తేరుకోవాలి, పారిపోవాలి, ఏమొక దండం, నేనేదో వస్తే నాకు ఏకమేకయ్యి నాకు నా జీవితానికి టెండర్ పెట్టేట్టుగా ఉంది, ఎందుకన్నా మంచిది చదువుకుందామని సంసోను అక్కడి నుంచి చదువుకున్నాడా? చదువుకోవద్దు. చదువుకుంటే దేవుడు క్షమించి ఇంకా కొంతకాలం ఆయుష్ ఇచ్చేవాడు కదా. మరలా నీ బలం ఎక్కడుంది? చూడండి, ఏమేమంటుంది? ఇదిగో నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. 10వ వచనం, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 10వ వచనం. నిన్ను దేని చేత బంధింపవచ్చును దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినట్లా నేను బలహీనుడిన ఈ సామాన్య మనుషుల ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. చూసారా? పేరిన క్రొత్త త్రాళ్లతో నన్ను బంధిస్తే ఏమైపోతాను? నేను బలహీనుడిని అయిపోతా, సామాన్యమైన మానవుడిని అయిపోతా. చూడండి, ఇతను కూడా గ్రహింపు రాట్లా. అప్పటికి ఇది 2వ పాయింట్. ఆమెమో నన్ను ఎగతాళి చేస్తున్నావు, నీ బలం ఏంటో నాకు తెలియట్లేదు, ఎక్కడుందో ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది మనకు బలం? హార్లిక్స్, బూస్టు ఈ తింటే మంచిదే, డాక్టర్లు చెప్పినట్టుగా బలం వెళ్ళేసుకోండి మంచిదే, కానీ అసలైన బలం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? మనకి ఏ పాపం లేకుండా, ఏ దోషం లేకుండా వాక్యానుసారంగా మనం జీవిస్తే మనకు బలం వచ్చింది. తిమోతికి ఎక్కడి నుంచి వచ్చింది బలం? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. ఎందుకు అనేకులు అనారోగ్య పాలైపోతున్నారు? చాలామంది వ్యాధులతో ఎందుకు చనిపోతున్నారు? యవనస్తులు త్రాగుడికి బానిసలైపోయి ఈ పెచ్చ మందు తాగి, అంటే మంచి మందు కూడా ఉంటుందా పాస్టర్ గారు అనొచ్చు,
ఏది మంచిది కదా, అంతా మోసమే. మోసం 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 ఏలుబడి చేస్తుంది ఈ లోకంలో. సహోదరుడా, సహోదరి, దేవుని నమ్ముకోవయ్యా, మారు మనసు పొందవయ్యా, పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు. ఈ సంసోను గుర్తెరగలేకుండా దెలీలాతో అక్కడే ఉండి మాట్లాడుచూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నేను నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నా తల్లి తండ్రియు నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లి తండ్రియు నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నాకెవ్వరున్నారు ఈ లోకాన, శాశ్వతము కాదేది ఈ జగాన. నాకెవ్వరున్నారు ఈ లోకాన, శాశ్వతము కాదేది ఈ జగాన. నా తోడు నీవే, నా నీడ నీవే, నా తోడు నీవే,
కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవల్ సాగెదనయ్యా నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవల్ సాగెదనయ్యా నీ కొరకే నేను బ్రతికెదనయ్యా నీ సేవలోనే సాగెదనయ్యా నీ కొరకే నేను బ్రతికెదనయ్యా నీ సేవలోనే సాగెదనయ్యా యేసయ్యా